కదండి, ఎవరైనా సేవకులే కదండి, ఏదైనా యేసయ్య మందిరమే కదండి. మీ పిల్లల్ని స్కూల్లో వేయాలనుకున్నప్పుడు ఏదో ఒక స్కూల్ని ఎందుకు అనుకోరు? 10 మంది ఏ స్కూల్ బాగుంటుందండి, బాగా చెప్తారండి చదువు, మాకు చదువు లేకుండా పోయింది, కనీసం మా పిల్లలైనా బాగా చదువుకోవాలి, అక్కడ అన్నీ బాగుంటాయండి ఫెసిలిటీస్, మాస్టర్లు బాగా చెప్తారా, కొట్టేతారు కన్నా కొంప తీసి బాగానే. ఎన్ని ఎంక్వైరీలు. కానీ సంఘం దగ్గరకు వచ్చేప్పటికీ ఇంటికి దగ్గర ఉందనండి. మా మాయగారు చచ్చానండి, చిన్నప్పటి నుంచి అలా పట్టండి. ఎలా కుదురుతుందిరా? ఏం కావాలి మనకి? దగ్గర ఏదోది కావాలా? సులభంగా ఉండేది కావాలా? బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యవహారం కావాలి. ఏంటది? ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యువాడే బండ మీద కట్టుకున్నాడు. యేసయ్య ఏం మాట్లాడాడో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఒక్క ప్రసంగం, అది నాన్ స్టాప్గా మాట్లాడాడు. ఆ ప్రసంగం అంతా చెప్పి ముగింపులో ఇదిగో ఈ మాటలు చెప్పానా, ఈ ప్రకారం చేస్తే నువ్వు బుద్ధిమంతుడివి. బండ మీద కట్టుకున్నాడు, లేదన్నాడు అంతే. ఏం చెప్పాడు ఆయన? గబగబా సింపుల్గా చెప్పేద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆత్మలో దీనుడైపోతేనే చెప్పాడా లేదా? దుఃఖపడితేనే చెప్పాడా లేదా? అన్నాడంటే మరి అంత అలిసిపోతున్నారు ఏంటంటే మీరు. ఇది అన్నం పెడతామయ్యా, నువ్వు ఓపుకొనిచ్చే పరిచయి, అలిసిపోతే వెళ్ళిపో, మేము మట్టుకు ఇలాగే చూస్తాం. చూడండి మాకని భయం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడ్డ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. హృదయ శుద్ధి కలిగేలా నీతి కొరకు హింసించబడమన్న శ్రమల్లో సంతోషించమన్నాడు. అసలు ముచ్చట స్టార్ట్ చేస్తున్నాను వినండి. నా నిమిత్తం అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకం మీ ఫలం అధికమైపోతుంది. శ్రమలు సహించడమే ఎక్కువ అంటే సంతోషించడం ఒకట, మళ్ళీని ఓర్చుకోవాలి మరి అంటే దానికే ఇబ్బందిగా ఉంది. ఓర్చుకోవటం కాదు, సంతోషించాలి మరి అంటే. పోనీ అదే అయిపోయిన తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారా అంటే ఏం చేయాలా? మనం కాలిపోతూ మనం కరిగిపోతూ వెలిగివ్వాలా. కిందకు వచ్చాక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మనం కరిగిపోయి అడ్రస్ను కోల్పోయి రుచి ఇచ్చేయాలా. ఇంకా కిందికి వెళ్తే శాస్త్రం నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికమైపోవాలి. ఇంకా కిందికి వెళితే దేవుని బిడ్డలారా, మన మీద ఎవరికైనా ఆయాసంగా ఉన్నట్టు మనకు గుర్తొస్తే మనం వెళ్ళిపోయి ఆడితో సమాధానం పడిపోయి మళ్ళీ అప్పుడు ప్రార్థన చేయాలా. ఇంకొంచెం ముందుకెళ్తే వ్యభిచారం చెయ్యక్కర్లేదు, తలంపు వస్తే చెడిపోయినట్లే కనుక తలంపులు కూడా శుద్ధీకరించుకున్నా. ఇంకొంచెం ముందుకెళితే 2 కన్నులు కలిగి నరకంలో పట్ట కన్నా ఒక కన్ను పోతే పోయింది, పరలోక రవ్వ 2 కాళ్ళు వేసుకుని నరకంలో సావటం కన్నా ఒక కాలు పోతే పోయిందే. పరలోకం వెళ్ళాలా అంటే ఒక కాలు పోయినా పర్లేదు, కన్ను పోయినా పర్లేదు, ఒక అవయవం పోతే పర్లేదు, కానీ పరిశుద్ధతను మాత్రం కోల్పోకూడదు. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించాలా, 1 మైలు రమ్మంటే 2 మైలు నడవాలా, పై వస్త్రం తీసుకుంటే అంగీలాగే వేసుకోండి, అంగి కూడా ఇచ్చేయాలా. బాబు ఇన్ని రూల్స్ ఏంటయ్యా బాబు, మరీ టూ మచ్గా ఉంది ఇది అంటే. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక ఇలాగుంటేనే పరిపూర్ణుడు అన్నాడు. పోనీ అక్కడ దాకా సచ్చి చెడి లాక్కొచ్చాము బండి అంటే, ఆ తర్వాత నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏకాంతకం ప్రార్థన చేయమంటాడు. సందా ఇచ్చినా సరే, పేదోడికి ఏమైనా ఇచ్చినా, ధర్మం చేసినా ఎవరికి కనపడకూడదు అన్నాడు. ఉపవాసం ఉంటే బయటికి తెలియకూడదు అంటాడు. అసలు ఏమి తిందుమో ఏమి తాగదు ఆరాధించో ఏం పట్టించుకోకూడదు, దేవుని రాజ్యం నీతిని మాత్రం వెతకాలంటాడు. అదైపోయి ఎవరికి తీర్పు తెచ్చొద్దు అంటాడు. మంచి ఫలించే చెట్టుగా ఉండమంటాడు. ఈ లిస్ట్ అంతా చెప్పి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేస్తేనే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు. వామ్మో ఎంత పెద్దిల్లా, అంతత్తుల మీద అంతత్తులు కట్టేసుకుంటావు మామూలు కొంప అయితేనే. ఇక్కడికి వచ్చేసరికేమో ఏదో ప్రభా బలహీనుండి తండ్రి, దీనుండి ప్రభా ఈ చిన్న గృహంలో కట్టుకుంటారు, బయటికి వెళ్తే మాత్రం దేవుడు మాకు మంచి భవనం ఇవ్వాలని 2 అంతస్తులు ఇలా ప్రార్థించండి గారు. అక్కడేమో అంతస్తుల మీద అంతస్తులు పెరిగిపోతున్నాయి, ఇక్కడేమో తేడా వచ్చేస్తుంది. ఈరోజు శ్రద్ధగా మీరు ఆలకించాలా. ఆయన మాట చొప్పున మనం బ్రతకాలి. ఆమేన్.
ఏంట మాట ఏం చెప్తుంది? ఆత్మలో దీనులై ఇవ్వమని, కన్నీరు కార్చమని, సాత్వికము కలిగి ఉండమని, నీతి కొరకు హింసించబడమని, హృదయ శుద్ధి కలిగి ఉండమని, కొవ్వొత్తి వలె కరిగిపోమని, ఉప్పులాగా కరిగిపోమని, ఆ అధికమైన నీతిని సంపాదించమని, సమాధాన స్థితి కలిగిన భక్తి చేయమని, పోతే ఒక అవయమైన పోవాలి కానీ పరిశుద్ధం మాత్రం పోకూడదని, ఇలాంటి అనుభవాలని చెప్పి ఈ మాటల చొప్పున చేస్తేనే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు లెక్క. ఎవడైతే బండ మీద ఇల్లు కట్టుకున్నాడో ఆడే బుద్ధిమంతుడు.